మీరు డైరెక్టర్ కాబట్టి హౌస్ లో ఇప్పుడు 11 మంది ఉన్నారన్న. ఆ 11 మందికి సినిమా పేరు చెప్పండి. అంటే సినిమా పేరు వాళ్ళు క్యాప్ట్ అవ్వాలి. ఆ సినిమా పేరు చెప్పండి. మీకు కావాలంటే చూసి చెప్పచ్చు. ఇదే దాంట్లో మీ ఫోటో కూడా మేము ఎందుకు పెట్టామంటే నాకు అనిపించింది కాబట్టి వన్లోనే వీళ్ళు ఫిక్స్ ఉంటారు అనుకున్నాం. సరే ఒక్కొక్కటి చెప్తా. ఆదిత్య అన్నదా? ఆదిత్య అన్నది మా అన్నయ్య. ఇట్లా అందరూ బాగుండాలి. మనకంట అపరిచితుడు. సూపర్ అసలు. సీతు కిక్. నవీల్ గాడు ఆబ్వియస్లీ డీజెటిల్లు వాడు, స్టైల్ గా డీజెటిల్లు. అండ్ నిఖిల్ గాడు నిఖిల్ చెప్తా మెల్లగా. అండ్ నైనికాది లిటిల్ సోల్జర్. ఇంకా చిన్నపిల్లనే మొత్తం హౌస్ మొత్తం లిటిల్ సోల్జర్. నైనిక గేమ్ ఆడినప్పుడు మేము అనుకున్నాము ఏంది ఇంకొక హాఫ్ మినిట్ కర్మగాలి ఆమె హెయిర్ పాపం నేలకు తగిలింది, కానీ అది తగలకపోయి ఉంటే నిఖిల్ గాడు గివ్ అప్ ఇచ్చేటోడు. నిఖిల్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు నా వల్ల అయితలేదురా అని. పాపం బ్యాడ్ లాక్ ఆ పిల్ల హెయిర్ తాకింది. తర్వాత కాళ్ళతో కోన్ పెట్టాలి. అది కూడా కాదు, ఆ టాస్క్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నాయనకి ఇట్లా పట్టుకుంటే నిఖిల్ గాడు కాలుతో ఆమె కాళ్ళని తన్నేడు. తంతే మళ్ళీ తీసి మళ్ళీ ఆమె కాలు ఆమె హోల్డ్ చేసుకుంది. మామూలు ఫ్లెక్సిబిలిటీ కదా. ఆ రోజు అనుకున్నా ఈ పిల్ల ఫైటర్ రా, చిన్న ఏజ్ కి భలే ఉంది ఈ అమ్మాయి అనుకున్నా నేను. ఆ తర్వాత మళ్ళీ 2 వీక్స్ అలాగే డౌన్ అయిపోయింది. ఎలా అయితే అప్పు అలాగే డౌన్ అయిపోయింది. సో ఇలా తెలిసిన చెప్తా. పృథ్వీగాడు అర్జున్ రెడ్డి సేమ్ అన్న సూపర్. ఓకే. అండ్ నిఖిల్ గారికి ఏమన్నా 4-5 పేర్లు చెప్పారబ్బా, గుర్తు అసలు. నిఖిల్కి మంచితనం గురించా లేకపోతే అందరినీ కలుపుకునేది అట్లా. నిఖిల్ గాడికి కలిసి ఉందాంరా, అందరు కలిసి ఉండాలి. వానికి కలిసి ఉందాంరా నిఖిల్కి. సోనియా అది వచ్చేసి అంకుశం. అల్లనే కదా రాజశేఖర్ ఫుల్ ఫైర్ మీద ఉంటారు. అంకుశం. ప్రేరణది వచ్చేసి అండ్ ఈమె చెప్తా ఫస్ట్, యష్మి మిస్సమ్మ యష్మి. అండ్ ఇంకా ప్రేరణ అండ్ ఎవరు మిగిలిరు? విష్ణుప్రియ మిగిలిరు. వీళ్ళకి ఏం పెట్టచ్చు? ప్రేరణ క్యారెక్టరు ఈ బొమ్మరిల్లో పర్ఫెక్ట్ బొమ్మరిల్లు ప్రేరణ, పర్ఫెక్ట్ బొమ్మరిల్లు ప్రేరణ. విష్ణుప్రియ కూడా పెట్టాలి. విష్ణుప్రియకి ఎవడైతే నాకేంటి కాదు. విష్ణుప్రియకి ఏం పెట్టచ్చు అంటే భాగమైతే ఉంటుంది కదా, అనుష్క టైప్. విష్ణుప్రియ ఎట్లా అంటే మనసు కొట్టుకు చావు, నా పని నేను చేసుకుంటా. అసలు ఫస్ట్ వీక్ చాలా బాగుండే, సీరియస్గా వచ్చి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి 4-5 జోకులు వేసి వెళ్ళిపోయి యోగా చేసుకుంటుంది. ఒక 2 గంటలు మెల్లగా వస్తుంది. లేదు విష్ణుప్రియనే చెప్పింది కదా మీకు, అది 24లో రాలేదా? 24/7 హీస్ లైక్ మై బ్రదర్, నేను జస్ట్ జోక్ చేస్తున్నా, నేను జస్ట్ కంటెంట్ ఇస్తున్నా అంతే అన్న డైరెక్ట్ విష్ణుప్రియ. అది చూపించలేదన్నా, చూపిస్తూ తెలుసా మొత్తం రొమాన్స్లే. ఎపిసోడ్ లో ఒకటి ఫైట్ రొమాన్స్. అదే ఇప్పుడు వాళ్ళకి అది చూపిస్తే జనాలు ఇది నిజం అనుకోరు కదా, అందుకని చూపిస్తలేరేమో మరి. సో విష్ణుప్రియది ఏంటంటే, విష్ణుప్రియకి ఏదైనా హాట్ ఏదో చెప్పండి అన్న. అమ్మాయి హాట్ గా ఉంటది కొంచెం ఆ లెక్కన అంటే బిల్లా సినిమాలో అనుష్క లాగా అంటే అలా చెప్పండి. అవునవును చెప్తా. విష్ణుకి సడన్గా గుర్తొస్తుంది అంటే విష్ణు అనగా టక్క నాకు హ్యూమరే గుర్తొస్తుంది. బట్ నువ్వు హార్ట్గా చెప్పంటే నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. చెప్తా అది విష్ణుది ఏదన్నా గుర్తొచ్చినప్పుడు. అంతే ఆల్మోస్ట్ అందరు అయిపోయారు. నాకు మీది లేని అది టైటిల్ పర్ఫెక్ట్ టైటిల్. పర్ఫెక్ట్ టైటిల్ నేనింతే. విష్ణుప్రియ కూడా ఏదైనా మీరే చెప్పాలి. చెప్తావు. అమ్మాయి అర్థమైతే చెప్పొచ్చు, మాకు కనిపించేదాన్ని అర్థం కావట్లేదు, అందుకని మీకు అక్కడ కనిపించేదాన్ని మీరే. అవునవునవును విష్ణుప్రియది. అందుకే ఉమెన్ సినిమాలు గుర్తొస్తలేవు ఫస్ట్ నాకు, దానివల్ల స్ట్రైక్ అవ్వట్లేదు. సైజ్ జీరోలో కూడా అంతే. యోగాలు సన్నగా ఉండడానికి చాలా చేస్తుంది కదా. అవునవునవును కొంచెం సైజ్ జీరో రిలేటివ్ సూపర్
సూపర్ అనుష్క ఉంటుంది చూసిన అవునవును. ఎగ్జాక్ట్లీ సూపర్ సెట్ అవుతుంది. సూపర్ ఇలాంటి మంచి మంచి సినిమా పేర్లు అలా కావాలి అన్న. వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుర్రి వచ్చినా మిమ్మల్ని 100% ఫస్ట్ నామినేషన్ మీరే. సో కన్ఫామ్గా, ఎందుకనంటే అంటే జనాలు ఆల్రెడీ ఎట్లున్నారంటే ఎవడన్నారంటే వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేద్దాం ఫస్ట్ అన్నట్టు ఉన్నారు.